9 టీవీ న్యూస్ కి స్వాగతం. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు ఘన సన్మానం. ఆదోని ఆగస్ట్ 7 జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదోనిలో స్వకుళ్లసాళి సమాజ్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిజమైన చేనేత కార్మికులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికుల సేవలను కొనియాడుతూ వారికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నాయకులు మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికి ప్రత్యేక రిజర్వేషన్, ప్రత్యేక సంక్షేమ ప్యాకేజీ అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక పథకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు, మహిళలు, సామాజిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వకుళ్లసాళి సమాజ్ ప్రధాన కార్యదర్శి జిందే లక్ష్మణ్, మహిళా మండలి కార్యదర్శి రాజేశ్వరీబాయి, బీజేపీ నాయకులు మలీకర్ శ్రీనివాసులు, శ్రీకాంత్, డ్యూటే, సాయి, లంబాడి మహాదేవ్, లక్ష్మీబాయి, మంజుల, రాజేశ్వరి, ఇందిరా, యువరాజు తదితరులు పాల్గొన్నారు. 9 టీవీ న్యూస్ రిపోర్టర్ బషీర్. మీ ద్వారా పిల్లలకైనా సరే, పెద్దలకైనా సరే, ఇటు చేనేత పని మానేసిన వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఈ చేనేత రిజర్వేషన్తో. ఇది పెద్దలు ఓబీసీ ఈ విజయవాడకు పోయిన రణగారు శ్రీనివాసు, అక్కడ నా వాదనను కూడా వారి దగ్గర తీసుకుని వచ్చి, పెద్దలు మాధవ్ అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల దగ్గరికి తీసుకోపోండి, ఒకసారి క్యాబినెట్ మీటింగ్లో ఈ ప్రస్తావన వస్తే ఇటువంటి చేనేత జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మనము గుర్తు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చేనేత కార్మికులకు, మరి సోదరులకు, మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరోవరకు అవకాశం ఇస్తున్నాను మాట్లాడండి. మన చాలా చోట్ల ఆంధ్రప్రదేశ్, చీరాల, ధర్మవరంలో, ఈ ఎమ్నూరులో కూడా ఈ చేనేతకు సంబంధించిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ధర్మవరంలో క్లస్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొక వారంలో సెంట్రల్ మినిస్టర్ కూడా, టెక్స్టైల్ మినిస్టర్ వస్తున్నారు. ఎమ్నూరులో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. ఎందుకంటే మన ఎమ్నూరులో చాలా మొగ్గాలు ఉన్నాయి, చాలామంది నేత కార్మికులు ఉన్నారు. కాబట్టి అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మన ఆధ్వర్యంలో కూడా మనం సకులశాల అంటేనే చేనేత, చేనేత అంటేనే సకులశాల, మనం కూడా ఈ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో జిందే లక్ష్మణ్ గారి ప్రోద్బలంతో ఉదయం నుంచి కార్యక్రమానికి ఈ అంతా ప్రిపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఇంకా తర్వాత కార్యక్రమానికి ఈ మహిళా మండలి ముందర తీసుకుపోతారు. వారికి అవకాశం ఇచ్చినందుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. నాకు చాలా ఇష్టమైంది మగ్గము. ఎందుకంటే నా జీవితంలోన నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది మగ్గము. నా వయస్సు 6 సంవత్సరాలు. నేను పక్కింట్లో ఉంటుంది, వాళ్ళు దోడకేసిన వాళ్ళు. నేను నా జీవితంలో గురువు వాళ్ళు, నా జీవితంలో వాళ్ళని మర్చిపోలేదు. మా అమ్మ చనిపోయింది, 11 సంవత్సరాలు అయింది. అయినా కానీ నన్ను పెంచిన తల్లి మాత్రం బతికే ఉంది. అదే చేనేత. ఎందుకంటే అది ఉంది కాబట్టి ఈరోజు మనం బతకగలము. మనకు ధైర్యము చేనేత. ఒకటి జియోస్లో తండ్రి అయితే చేనేత తల్లి. ఏమండి, ఇంకోటి విషయం ఏం జరిగిందంటే, నేను ఒక ఫంక్షన్లో పోయినా, అక్కడ సడన్గా నాకు చెప్పకొచ్చి కింద పడ్డా. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన. 3 రోజులు అడ్మిట్ అయిన తర్వాత కర్నూలు తీసుకుపో అని చెప్పారు. అక్కడ ఏమైంది తెలుసా, నా మెదడులో రక్తం గడ్డ కట్టింది. గడ్డ కట్టిన తర్వాత ఒక చెయ్యి, ఒక కాలు పడిపోయింది అన్నారు. 15 రోజులు కదలలేదు, మాట లేదు. తర్వాత 15 రోజుల తర్వాత నేను లేచినాను. లేచిన తర్వాత వాళ్ళ డాక్టర్లు షాక్. ఇదేంటి, కాళ్ళు చేయి పడాలి కదా, మీకు మెదడులో గడ్డ కడితే ముందుగా పడాల్సింది కాళ్ళు చేయి, ఎందుకు పడ్డం లేదు అని చాలా ఆశ్చర్యంగా చూసినారు నాకు. తర్వాత నెల అయిన తర్వాత నేనే పోయినాను హాస్పిటల్కి నడుచుకుంటాను. ఇదేంటమ్మా, నువ్వు ఎలా వచ్చినావు, బండి మీద వచ్చినావా, నడుచుకుంటూ వచ్చినా? లేదు సార్, నేను నడుచుకుంటూ వచ్చినాను. అదేంటి, మీకు ఒక కాలు ఒక చేయి పడాలి కదా అని చెప్పాను. ఎందుకు సార్ ఎలా చెప్తున్నారంటే, లేదమ్మా ఆల్రెడీ మీకు పక్షవాతం వచ్చింది అన్నారు. తర్వాత వాళ్ళు కనుక్కున్నారు నాకు, నువ్వు ఏం పని చేస్తావు? లేదు సార్, నేను మాకు చీర తయారు చేస్తాను అన్నాను. వాళ్ళు ఏమనుకున్నారు, వర్కింగ్ చేస్తాం కదా ఆ చీరలు అనుకున్నారు. లేదు సార్, నేను మగ్గం చేస్తాము అన్నాను.
ఏదైనా సాధించగలం. చీరలు ఏమి కష్టం లేదు, మనకి ఏది దొరకదు. ఏమండి పేరైనా సరే, డబ్బైనా సరే, ఏదైనా సరే ఏమి. అందుకే ఆ బ్లడ్ కదులుతుంది నా కాళ్ళల్లో చేతుల్లోన ఏమి. కాబట్టి నేను నడవగలను. చాలా మంది అరే నాకు ఇంట్లో నొప్పి, నా కాళ్ళలో నొప్పి, నాకు అది నొప్పి, ఇది నొప్పి, చాలా మంది ఇస్తున్నారు మగ్గాలు. ఏమండి దయచేసి మగ్గాలు తీవద్దండి. ఎప్పుడైనా గుర్తింపు ఉంది మగ్గాలకి. అందరికి ఒకటే మాట చెప్పండి, తీవద్దండి మగ్గాలు. దయచేసి గుర్తింపు అదే మగ్గందే. అంతేనండి మాట్లాడాలి. కే లతాబాయ్. నా ఆత్మ బంధువులు మీ ద్వారా ఒక పవిత్రమైన కార్యక్రమానికి నాంది పలికాం. అదే మీరు చూస్తే చేనేత సేవలో ఎలిజిబిలిటీ ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి 25,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి ఇక్కడికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. స్వదేశ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేసుకునేలా ఆగస్టు 7వ తారీఖున మనం జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది మరుపురాని రోజుగా ఉండాలనే ఉద్దేశంతోనే నేతన్న సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనివల్ల మీరు ఒకసారి చూస్తే 71,636 కుటుంబాలకు లాభం కలుగుతుంది. 25,000 రూపాయలు చొప్పున ఇస్తున్నాం. 179 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద మీకు అందించే పరిస్థితికి వచ్చాం. నేను ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాను. ఆ రోజు నేను చెప్పింది సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతామని ఆ రోజు చెప్పాం. దాని ప్రకారమే అందరికంటే నాకు ఎప్పుడు కూడా నేను అభిమానించేది నేతన్నల్ని అభిమానిస్తాను. దానికి కారణం మీకుండే కష్టాలు. ఒకప్పుడు ఇదే చీరాల్లో మీకు ఆ రోజు ఇబ్బందులు పెడతా ఉంటే ధర్నా చేసిన కార్యక్రమాన్ని కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాను. ఆ రోజు కూడా ఇవన్నీ చేశాం. ఈరోజు చేనేత